హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బీరకాయ ఫ్రై అండి, 10 నిమిషాల్లో అయిపోయే ఫ్రై. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మిరపకాయలు వేసుకొని తాలింపు పెట్టుకోండి. నూనె వేసుకొని అందులోనే బీరకాయ ముక్కలు ఇలా చిన్నగా కోసుకొని వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్టు, పసుపు వేసుకొని అందులోనే మనం ఇది మునగాకు ఉంటుంది కదండి, మునగాకు ఆకులు కొనుక్కుంటారు కదా, అది నేను ఎండబెట్టేసి ఇలాగ వేసుకున్నాను. మనం మునగాకు ఎప్పుడైనా పచ్చిది కొనుక్కొని ఇలా ఎండబెట్టుకొని కూరలో వేసుకోండి, చాలా హెల్త్కి కూడా మంచిది. వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడకనివ్వండి. బీరకాయ ఉడికాక అందులో మనం కారపొడి చేసుకుంటాం కదండి, ఇడ్లీ కారపొడి, ఆ పొడి ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రైలా వేయించేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు చాలండి. ఈ కారపొడి వేసుకొని అందులో కొద్ది కారం చాలకపోతే మీరు కారం వేసుకోండి. కారపొడి ఇప్పుడు కొద్దిగా చప్పదనం వస్తుంది కాబట్టి కొద్దిగా కారం కూడా వేసుకొని ఇలాగా కలిపేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా మంచిది. బీరకాయ తింటే చాలా మంచిది అంటారు. యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఏమన్నా తగ్గుతాయి అంటారు. మీరు ట్రై చేయండి. ఎక్కువ బాలింతలకు అలాగే పచ్చిళ్ళు పెడుతుంటారు, జ్వరాలు వచ్చినా ఏ వచ్చినా మనకి బీరకాయ ఎక్కువ తినమంటారు కదా. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్, థ్యాంక్ యూ.